ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 8. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ దినవృత్తాంతములు 30-31 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 18వ అధ్యాయము 1 నుండి 18వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకపు దేవుని మంచు మీ మీద బలముగా కుమ్మరించబడునుగాక. కృపాక్షేమములు మిమ్ములను ఎల్లప్పుడూ నడిపించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీరు మీ కుటుంబం క్షేమంగా ఉన్నారా? ప్రభు యొక్క దయ, ప్రభు యొక్క కనికరం ఎల్లప్పుడూ మీకు తోడై ఉండుట ద్వారా ఆ క్షేమాన్ని మీరు అనుభవిస్తారు. మన దేవుడు క్షేమమును విస్తరింపచేస్తాడు. నిరీక్షణతో ప్రభునందు మీరు స్థిర విశ్వాసం కలిగి ఉండండి. మెల్లమెల్లగా ఆయన యొక్క దక్షిణ హస్తం మీ జీవితంలో బలమైన కార్యములు చేయడం మీరు అనుభవిస్తారు. ఈ దినాలలో ఏ శ్రమ, ఏ దుఃఖము, ఏ బాధ, ఏ వేదన మిమ్మల్ని కలవరానికి గురి చేసిందో, మీరు దేనిని బట్టి చింతపడుతున్నారో తప్పకుండా దాని నుండి మీరు విడిపించబడతారు. దేని ద్వారా మీలోని శాంతి, సమాధానం మిమ్మలను విడిచిపెట్టి వెళ్ళిందో, దేవుని హస్తం మీ జీవితంలో మరలా కదలడం ద్వారా ఆ శాంతి, ఆ సమాధానం నిశ్చయముగా మీరు పొంది తీరుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనం. అలాగు పోవలనని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను కూల్చును. నిలవబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే గదా. ప్రియులారా, ఎప్పుడైనా ఈ వాక్య భాగాన్ని గురించి మీరు ఆలోచన చేశారా? యూదా రాజైన అమజ్యా ఎదోమీయుల మీదికి యుద్ధానికి వెళుతున్నాడు. ఎదోమీయులు షేయిరులో నివసించినటువంటి ప్రజలు. వీరిని షేయిరు వాసులని కూడా వాక్యం సెలవిస్తుంది. ఈ అమజ్యా 3 లక్షల సైన్యం తాను కలిగి ఉండగా, నేను షేయిరు దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, గెలుస్తానో లేకపోతే నేను ఓడిపోతానో అనే ఒక సందేహంతో ఇశ్రాయేలీలలోని 1,00,000 మంది సైనికులని 200 మనుగుల వెండికి వారిని కుదుర్చుకొని మొత్తం 4 లక్షల సైన్యముతో ఆ షేయిరు దేశం మీదకి యుద్ధానికి అతడు సిద్ధపడుతున్నాడు. అలాంటి సమయంలో దైవజనుడైన ఒక మనుష్యుడు అమజ్యా దగ్గరికి వచ్చి, రాజా, నీవు అలాగు పోవలనని నీకుంటే నువ్వు వెళ్ళొచ్చు. యుద్ధము బలముగా చేసినను దేవుడు నిన్ను నీ శత్రువుల దగ్గర నేల కూల్చివేస్తాడు. పడగొట్టడం, నిలబెట్టడం అది దేవుని వశమే. ఆ ఇశ్రాయేలీయులని, ఆ 1,00,000 మంది సైనికుల్ని నువ్వు వెనకకి తిరిగి పంపించేశాయి అని ఈ దైవజనుడు అమజ్యా రాజుకి దేవుని మాటలని అందించాడు. ఆ ఇశ్రాయేలు యొక్క సైన్యాన్ని తనతో పాటు అమజ్యా తీసుకుని వెళ్ళడం తప్ప? నా ప్రియ దేవుని బిడ్డలారా,
ఉత్తర రాజ్యమైనటువంటి ఈ 10 గోత్రాలని ఇశ్రాయేలు రాజ్యమని పిలిచారు. వీరిని 19 మంది రాజులు పరిపాలించారు. ఈ 19 మంది రాజులు కూడా విగ్రహారాధికులు, దేవుని మాటని లక్ష్య పెట్టనటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని తృణీకరించిన వారు, దైవజనులను ప్రవక్తలను హింసించిన వారు. ఒక్క మాటలు చెప్పాలంటే ఈ ఉత్తర రాజ్యమైనటువంటి ఈ ఇశ్రాయేలుని పరిపాలించిన ఈ రాజులందరూ కూడా దేవునికి కోపం పుట్టించారు. వారి ప్రవర్తన మూలముగా దేవుణ్ణి దుఃఖపెట్టారు. అప్పుడు దేవుడు వారి యొక్క సొంత చిత్తానికి వారిని అప్పగించాడు. అయితే దేవుడు విసర్జించిన, దేవుడు ఎడబాసిన, దేవుడు త్రోసివేసిన ఆ ప్రజల్ని ఈ అమధ్యరాజు 1,00,000 మందిని 200 మనుగుల వెండి ఇచ్చి తనతో పాటు యుద్ధానికి తీసుకుని వెళ్తున్నాడు. అప్పుడు ఈ దైవజనుడు రంగప్రవేశం చేసి, నువ్వు ఎంతమాత్రం వారిని నీతో పాటు తీసుకెళ్ళవద్దు, దేవుడు తప్పకుండా నిన్ను నేల కూలుస్తాడు. ఒకవేళ నీకు బలముండి నువ్వు బలముగా పోరాడినా నువ్వు ఓడిపోవడం ఖాయం, నిలబెట్టడం పడగొట్టడం దేవుని వశమే కదా అంటూ అమధ్యాన్ని హెచ్చరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తములో లేని ఆ స్థలానికి వెళ్ళి సహాయం పొందుకోవడం అది మన జీవితానికి ఎల్లప్పుడూ ప్రమాదమే. నీవు నీ సొంత బలం మీద లేదా ఇతరుల బలం మీద నీవు ఆధారపడి నీవు దేవుణ్ణి ప్రక్కకు త్రోసివేసి, నాకు పలాని బలముంది, నాకు పలానిదే, నాకు ఈ బలముగా ఉండగా ఇంకా నాకేం తక్కువ, నేను తప్పకుండా గెలిచేస్తాను అని దేని మీదనో నీవు ఆధారపడి నీవు దేవుణ్ణి తృణీకరిస్తున్నావేమో. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ బిడ్డ, నా తోడు నా సన్నిధి లేకుండా నువ్వు ఎంత తీవ్రముగా పోరాడినా నువ్వు జయం పొందలేవు. నన్ను తృణీకరించి నాకు వేరుగా ఉండి నువ్వు ఏమీ సాధించలేవు. ఒకవేళ ఈ లోకానుసారంగా ఏ బలము నీకు లేకపోయినా నేను గనక నీకు తోడుగా ఉన్నట్లయితే తప్పకుండా నీవు నిలబడడం ఖాయం, నీవు జయించడం ఖాయం అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రసంగి గ్రంథంలో సొలొమోను రాస్తూ అంటాడు, వడిగలవారు పరుగులో గెలవరు. వాస్తవానికి బాగా పరిగెత్తగలిగిన వారే ఆ పరుగు పందెంలో గెలుస్తారు. కానీ మరి లేఖనం ఎందుకు ఇలా చెప్తుంది? వడిగలవారు పరుగులో గెలవరంట. అంటే తమ సొంత బలం, సొంత శక్తి మీద ఆధారపడి ఒకవేళ ఆ పోరాటంలో మీరు ముందుకు సాగితే మీరు అపజయం పాలవుతారు అంటున్నాడు. ఒకవేళ మీకు ఏ బలం లేకపోయినా నా మీద ఆధారపడి మీరు అడుగులు ముందుకేస్తే మీరు గెలవడం నిశ్చయం అని చెబుతున్నాడు. కాబట్టి డబ్బు మీదనో, బంధు బలగాల మీదనో, లేకపోతే అధికారం మీదనో, లేకపోతే మీకు తెలిసిన ఆ పలుకుబడి కలిగినటువంటి వారి మీదనో మీరు ఆధారపడుతున్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, వారు సహాయం చేయడానికి, నిన్ను అందలం ఎక్కించడానికి వారు సృష్టికర్త అయిన దేవుడు కారు. దేవుడు మాత్రమే నిన్ను నిజముగా ఆశీర్వదించి ఆత్మ సంబంధమైన దీవెనలతో నింపగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఆయన మీద నువ్వు ఆనుకో. ఈ దినం ఆయన మీద నీ భారం వేసి నువ్వు నడుచుకుంటే నీవు వడిగా పరిగెత్తలేకపోయినా నీ పరుగు పందెములో మాత్రం నువ్వు గెలిచి తీరుతావు. దేవుని హస్తం నీ కొరకు ఈ కార్యమును చేసి తీరుతుంది. అట్టి కృప ప్రభు నీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకై స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ నామము స్తుతినందునుగాక. మా ప్రియ తండ్రి, ఒక్కసారి
మా ప్రియులను కనికరించండి. నీ కృపా హస్తాలకి వారిని అప్పగిస్తున్నాను. అయ్యా, మేము మా సొంత శక్తి చేత, మా బలము చేత ఎంత తీవ్రముగా పోరాడినను మా జీవితంలో ఎన్నడూ విజయాన్ని సాధించలేము. మా ప్రియ తండ్రి, మీపైనే మేము ఆనుకుంటున్నాం, ఆధారపడుతున్నాం. మీరు సహాయం చేయండి. మీ ఘనమైన నామానికి మహిమ ఘనతలు తెచ్చుకునండి. ప్రభువా, మా ప్రియులను లేవనెత్తి బలపరిచి స్థిరపరిచి వర్ధిల్ల చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.